ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు ఎంతైనా సంపాదించుకోవచ్చు. కాస్త పెద్ద హోదాలో ఉద్యోగం వస్తే ఇంకా సంతోషం. సేవ చేయడానికి కాదు, సంపాదించుకోవడానికి వస్తున్నాం అన్నట్టుగా ఉంది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు చూస్తే. తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రతిరోజు ఎవరో ఒక అవినీతి అధికారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలలో చిక్కింది. మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ రవాణా శాఖ ఆఫీసులో లారీలు, బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, ఇలా ఏ పని చేయాలన్నా సరే డిటిసి కిషన్ నాయక్ కి లంచం ఇవ్వాల్సిందే. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి ఆ మేరకు వసూలు చేసేవారంట. కిషన్ నాయక్ గతంలో హైదరాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పనిచేశారు. ఆ సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయన స్నేహితులు, బంధువులు, సన్నిహితుల నివాసాలతో పాటు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించి 12.72 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు 250 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు పట్టుబడ్డం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. అయితే సోదాల సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టిన కిషన్ నాయక్ ఏదో రోజు తన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుందని ముందే పసిగట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. ఆస్తి పత్రాలన్నింటినీ తన బంధువు ఇంట్లో దాచాడు. బంగారం మొత్తాన్ని సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లోని ఓ జ్యువెలరీ షాప్ లో దాచాడు. దీంతో సోదాలు నిర్వహించడానికి కిషన్ నాయక్ ఇంటికి వెళ్లిన అధికారులకు ఆస్తి పత్రాలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. సోదాలు జరగడానికి ముందు రోజే రాత్రి ఆస్తి పత్రాలను బంధువు ఇంట్లో దాచేశాడని గుర్తించారు. దీంతో వాటిని తెప్పించిన అధికారులు ఆస్తులను లెక్కగట్టడం ప్రారంభించారు. మంగళవారం ఏసీబీ సోదాలు ముగిసిన తర్వాత అతడి మీద కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. అయితే కిషన్ నాయక్ కు నిజామాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్లో 50% వాటా ఉంది. అదే చోట ఒక ఫర్నిచర్ దుకాణం నడుస్తున్న 3000 చదరపు గజాల స్థలంతో పాటు అశోక టౌన్షిప్ లో 2 ఫ్లాట్లు కొనుగోలు, నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 10 ఎకరాల వాణిజ్య సంస్థలను కూడా కొనుగోలు చేశారు. దీంతో పాటు సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు మండలంలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీ హౌస్ నిర్మాణం చేపట్టారు. దీంతో పాటు 1.37 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ తో పాటు కేజీ బంగారు ఆభరణాలు, హోండా సిటీ, ఇన్నోవా క్రిస్టా కారు కూడా ఉన్నట్లు గుర్తించారు. అసలు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కూడబెట్టారు అని ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. రవాణా శాఖలో అవినీతి ఉందని తెలుసు, కానీ ఒక్క అధికారి వద్దే ఎంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు ఉంటే అటెండర్, క్లర్క్, ఆఫీసర్ ఇలా ఇంకెంతమంది ఇందులో భాగస్వాములై ఉంటారని ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో రవాణా శాఖ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తే బ్రోకర్లు గోడలు దూకి పరుగులు తీశారు. అయినా అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. మరి ఇలాంటి వారందరినీ ఏం చేయాలి?
అని ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా ఈ అవినీతికి అంతమనేది లేకుండా పోతుంది.